ఓట్లప్పుడే లీడర్లకు పబ్లిక్ యాదికొస్తారు అని అనుకుంటాం కానీ ఇప్పుడు అట్లా కాదు. పరిస్థితులు మారినాయి, లీడర్లు కూడా మారిర్రు. తెలంగాణలో అయితే మంత్రులు మస్తు బిజీగా అయ్యిర్రు. దినం ఏదో పని ముంగటేసుకొని కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతుర్రు. పబ్లిక్ ఆపతి సాపతి అరుచుకుంటుర్రు. పబ్లిక్కు ఆసరయ్యే పనులు చేసేటి ఇగ్రం చేస్తుర్రు. పనుల పని పడినోళ్ళను కూడా తిడుతుర్రు అనుకోర్రి, అది వేరే ముచ్చట. కానీ ఇక ఇయ్యాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఒకసారి అరుచుకొని వద్దాం పార్రి. ఏడికి పోయినా గుంపుకు గుంపే పోతున్నారు తెలంగాణ మంత్రులు. ఏ పని చేసినా మంత్రులంతా గుంపై మాట్లాడుకుంటున్నారు. ఆటంక ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని ముంగటేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే తీరుకున్నప్పుడల్లా జిల్లాల పోయి తిరుగుతానని సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తుంటే ఇక ఇటు పబ్లిక్ తిప్పల అరుచుకునేందుకు మంత్రులంతా గుంపై వరంగల్కు బండ్లు కట్టారు. రైతన్నలతో మాట్లాడి వాళ్ళ తిప్పలేందో అరుచుకునే టిగిరం చేసారు. హన్మకొండల రైతు భరోసా కార్యాన్ని పెట్టి వాళ్ళ తిప్పలంతా అరుచుకున్నారు. 10 ఎకరాలు కౌలుకి ఇచ్చి ఇక్కడ రైతు కౌలుకి ఇస్తాడు, ఇదో 15 లక్షల రూపాయలు తీసుకుంటారు. నాటేసే యంత్రం అంటే ఇది కూడా రైతు మిత్ర గ్రూపులుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ 50% సబ్సిడీ ఇవ్వాలనేది మా రైతుల కోరిక సార్. భూమి అంటే ఎంత చేసినా సార్ మనం తినేది ఎన్ని సంపాదించినా బంగారం మనుమాణిక్యాలు ఏమి తినం. రైతు పండిస్తేనే తింటావు. 4 ఏళ్ళు నోట్లకు రావాలంటే మీరు పామాయిల్కి ఇచ్చే అటువంటి సబ్సిడీలు రైతులకు ఉద్యాన శాఖ నుంచి పనిముట్లకు ఇచ్చేది పావుల సుధా లెక్కకు రాదు. గిట్ట ఒక్కొక్కరిని పిలిచి ఎవరెవరికి ఏమేం తిప్పలున్నాయి, సర్కారు రైతుల కొరకు ఏమేం చేయాలనో అన్ని పూరాగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు రైతులకు ఇత్తనన్న రుణమాఫీ ముచ్చట కూడా ఎల్లబెట్టిండు ఉప ముఖ్యమంత్రి బట్టి సారు. రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ అభిప్రాయాలు వస్తాయి, ఏం దొరుకుతాయి. వాటన్నిటినీ మేము 4 గోడల మధ్యలో చర్చించలేదు, చేయదలుచుకోలేదు. ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జియోగా రాబోతుంది. ఆగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ తీసేస్తారట. అందరికి రుణమాఫీలు చేస్తారట. రైతులకేం రంది లేకుండా అరుచుకుంటారట సర్కారోళ్ళు. మంచి ముచ్చటే కదా. ఇగో ఇట్ట తెలంగాణ సర్కార్ అంతా రాష్ట్రంలో రైతుల చుట్టే తిరుగుతుంది. మరి చూడాలి ముందు ఇంకెట్టుంటుందో అనేటిదిగా. అబ్బా, ఆఫీస్కు రావాలంటేనే పానం మీదకి వస్తుంది. అబ్బా, ఎక్కడి ట్రాఫిక్కో ఏమో. 5 కిలోమీటర్ల దూరానికి గంటల కమానం పడుతుంది. అడుగేసుకుంటా నిమ్మలంగా నడుచుడవుతుంది. పొద్దుటీల ఆఫీస్కి వచ్చేటప్పుడు, పొద్దుకల ఆఫీస్కించి ఇంటికి పోయేటప్పుడు బండి బయటికి తీయాలంటే పానం మీదకి వస్తుంది. కానీ తప్పదు కదా. నాకు ఒక్కదానికే కాదు, పట్టణంలో ఉన్న పబ్లిక్ అందరిది గిదే తిప్పల. చూడుర్రి, ముత్యమంతా ముందడికి పోవుడు, బీరేకి కొట్టుడు, నత్త నడిచినట్టే నడుస్తున్నాయి పట్నంలో బండ్లు. సందు దొరికితే చాలు సర్దునొచ్చి జ్వరపడుతున్నారు బుడ్డ బండ్లోళ్ళు. ఇక ట్రాఫిక్ గమ్మంటే ఎందుకు కాదు, ఫ్లైఓవర్లు కట్టినా, మెట్రో సేవలు పెంచినా, సడకుల కడ సిగ్నల్ పెట్టినా, ఎన్ని ఇకమతులు చేసినా ట్రాఫిక్ తిప్పలైతే అసలు తగ్గుతలేదు పట్నంలో. ఎందుకు తగ్గుతుంది? ఇంటికి 2 బండ్లు కాకుంటే కారు, ఈజాలం అన్నట్టు ఆటోలు, నడుమ ర్యాపిడో బండ్లు, ఓలా ఊబర్ కార్లు. ఇక ట్రాఫిక్ గమ్మంటే ఎందుకు కాదు చెప్పుర్రి. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు, పొద్దుకాల ఆఫీసులకించి ఇండ్ల బాట పట్టేటోళ్లకు మస్తు తిప్పలవుతుందట. అందరు చెప్పేది ఒకటే ముచ్చట, నడుచుకుంటా పోయేటోళ్లకు, యువతలకించి అవతలకి రోడ్లు దాటాలనుకునేటోళ్లకు కూడా తిప్పలే అవుతుందట. బళ్ళలకు పోయేటి పొల్లగాళ్ళకించి ఆఫీసులకు పోయేటి పెద్దోళ్ళ దానిక అందరు ఒక్క పాలే రోడ్లు ఎక్కుతారు కాబట్టి కాలు పెట్ట సందు లేకుండా అవుతుంది ట్రాఫిక్ తోని. అంతేకాదు అంబులెన్సులు వస్తే కూడా సందు దొరకట్లేదంటే చూడోళ్ళు ఎట్టుందో ట్రాఫిక్ తిప్పల. పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీ హిల్స్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సికింద్రాబాదు ట్యాంకు బండ్ల కాడ ట్రాఫిక్ లో ఇరుక్కుంటే బయటకు వచ్చేందుకు ఆపసోపాలు అవుతున్నాయట. ఇక ఖైరతాబాదు, లకడీ కాపులు, నాంపల్లి ఏరియాలలో ఇరుక్కున్నామంటే అంతే సంగతులు. ఇక అటు పోతే దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్ రోడ్ల మీదికి బండ్లు వేసుకొని పోవాలంటేనే ఒళ్ళు జల్లు అంటుందట. ఈ నడుమ ట్రాఫిక్ రూట్లు మార్చుడుతోనే ఇగింత ఎక్కువ తిప్పలవుతుంది అంటున్నారు పట్నంలో తిరిగేటి పబ్లిక్. మరి చూడాలే పట్నం పబ్లిక్ కు ఈ ట్రాఫిక్ తిప్పల లేకుండా చేసేందుకు సర్కారులు ఎటువంటి ఇకమతులు చేస్తారు ఏంది అనేటిదిగా.
ఏపీలో ఎన్డీఏ కూటమి ఎలుగులై పవన్ కళ్యాణ్ సార్ రెండో సీఎం అయినాక పాలన మీద గట్టినే నజరేసిండు. 100కు 100% నిలబెట్టినోళ్ళందరినీ గెలిపించుకొని ఓ ఎలుగు ఎలిగిండు. అప్పటి సంధి ఇప్పటిదాకా ఓ రోకు దీక్షలు, ఇంకో రోకు పాలన పనుల బిజీగా ఉన్న పవన్ సారు తీరిక చూసుకొని గిలాస పార్టీ తరపుకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలను సన్మానించే కార్యం ముంగటేసుకుండు. ఇక ముచ్చటేందో ఒకసారి అరుసుకొనొద్దాం పారి. ఏపీలో రెండో సీఎం అయినాక పాలన అనుకుంటా ఓ రోజు పాలన ఎంటబడి తిరుక్కుంటానే ఇంకో రోజు పూజలు చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు. అట్టా నెల్లాల సంధి ఓ రోజు పాలన ఇంకో రోజు పూజలతోని బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇప్పుడు మాల దీసుడే ఆలస్యం గిలాస పార్టీ తరపుకెంచి గెలిచిన లీడర్లతోని కూర్చొని మాట్లాడే ఈగలం చేసిండు. అట్టా ఆయన పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెల్ల బట్టలు కప్పి సన్మానం చేసిండు. పూల గుత్తులు చేతుల్లో పెట్టి పాలన ఎట్టెట్ట చేయాలనో పూసగుచ్చిండు పవన్ సారు. ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు. కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. గిట్లా ఎగస్ పార్టీ వాళ్ళు పడిపడనోళ్లే గాని మనకు పగోళ్ళు కాదు అనుకొచ్చిండు. పక్క పార్టీ వాళ్ళను ఎత్తగొట్టేతందుకు కాదు, మనం ఎట్ట పబ్లిక్ కు దగ్గర కావాలనో చూడాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు పవనాలు సారు. ఇది ఒకటే కాదు, మంత్రి పదవులు వచ్చిన వాళ్ళు తీసుకున్న శాఖల గురించి తెలుసుకోవాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక పనిల పని సొంత పార్టీ లీడర్లకు సారు తారీఖుల గట్టిగానే వార్నింగులు ఇచ్చిండు కొంతమందికి. రౌడీజాన్ని దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడిని మీరు నన్ను బెదిరించగలరా? మీరు ఆలోచించండి. కొంచెం లోతుగా మీరు అధ్యయనం చేయాలి. దాన్ని కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. గిట్టా ఓ రోజు ఏమేం చేయాలనో చెప్పుకుంటానే ఇంకో రోజు ఏమేం చేయొద్దో పూసగుచ్చిండు. ఏదైతే గాని పవన్ సార్ తారీఖా పోండ్రి. సారు సినిమాలనే హీరో అనుకున్నాం గానీ సారు పాలన చూసినాక రాజకీయాలలో కూడా హీరోనే అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. ఇప్పుడు చూడాలే మరి ఇక 5 ఏళ్ళు ఎట్టెట్ట పాలన సాగిస్తాడు ఏంది అనేటిదిగా. ఉద్యమాలతోనే ఏదన్నా సాధ్యమవుతుంది అని అంటుంటారు. అట్లా ఇప్పటికే చాలా మాటల ఉద్యమాలు ఆందోళనలతోని షాన్నే సాధించుకునేవి ఉన్నాయి. అట్లా ఇప్పుడు కూడా సర్కారు వాళ్ళు ఇచ్చేటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల గురించి విద్యార్థి సంఘాలు సెక్రటేరియట్ కాడ లొల్లి చేసిర్రు. గదేందో మనం కూడా ఒక్కసారి చూసొద్దాం పార్రి. విద్యార్థి సంఘాల లీడర్లు లోపలికి పోతామని ముంగడి కొరిక పోనీయం అనుకుంటా పోలీసులు వెనకకు గుంజ. హైదరాబాద్ పట్టణంలో ఉన్న సెక్రటేరియట్ ముంగట లొల్లి గట్టిగానే నడిచింది. ఏండ్ల కమానంకించి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యట్లేదు, పేదోళ్ల పొల్లగాళ్ళకి ఇచ్చేటి స్కాలర్షిప్లు ఇయ్యట్లేదు అనుకుంటా విద్యార్థి సంఘాల లీడర్లు చదువుకునేటి పొల్లగాళ్ళు సెక్రటేరియట్ చుట్టుముట్టేతందుకు బండ్లు కట్టారు. ఇక వాళ్ళు వస్తున్నారని ఎడకగానే వాళ్ళకంటే ముందుగాల పోలీసులే సెక్రటేరియట్ కాడికి వచ్చారు. ఎవరిని లోపలికి పోనీయకుండా ఆగబట్టారు. దొరికిన వాళ్ళను దొరికినట్టే గుంజుకపోయి డీసీఎంలల్లా పోలీసు బండ్లలో ఎక్కించుకొని స్టేషన్ కు దొరకపోయారు. ఒక సచివాలయం ముంగటికి వచ్చిన వాళ్ళనే కాదు, పట్నంలో శానా దుక్కులకించి సచివాలయానికి వచ్చేటి విద్యార్థి సంఘాల లీడర్లను ఎక్కడోళ్ళని అక్కడనే ఆగబట్టారు. ఆ మూలకించో గుంపు ఈ మూలకించో గుంపు ర్యాలీ చేసుకుంటా సెక్రటేరియట్ చుట్టుముట్టేతందుకు వచ్చారు. ఎట్టన్నా చేసి సచివాలయంలకు పోయేదే ఇయ్యకుండా మూలిగా పెట్టిన బకాయిలు ఎందుకు ఇయ్యట్లేదో అడిగేదే అన్నట్టే గట్టిగానే పట్టుబట్టి వచ్చారు. ముట్టడించేతందుకు విద్యార్థి సంఘాలు, కట్టడి చేసేతందుకు పోలీసు వాళ్ళు లోపలికి ఉరక ఇల్లు బయటికి గుంజ. గట్టిగానే నడిచింది జవడం. మరి చూడాలే దీని మీద సర్కారులు ఏం ఆలోచన చేస్తారు ఏంది అనేది, కానీ లొల్లి మాత్రం గట్టిగానే నడిచింది పోండ్రి. మొన్న మా బజార్ దిక్కుండే ఓ కాకకు ఎవరో ఆడిమనిషి ఫోన్ చేసి, సార్ మీకు లాటరీ తగిలింది, గా లాటరీలో మీరు 50 లక్షలు గెలుచుకోర్రు, అవి మీ చేతిలో రావాలంటే మొదలు దాని ట్యాక్సులు ఓ 5 లక్షలు కట్టాలి అనగానే వెనక ముందు చూడకుండా పంపిండు. అటెంక ఏమాయా నా లాటరీ పైసలు అని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఇక ఆలస్యంగా మోసపోయినా అని ఎరికైన కాక సీదా పోయి స్టేషన్లో ఫిర్యాదు అయ్యిండు. అన్నట్లు నిన్న అల్ల గిసొంటి కేసులు మస్తు అవుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు పెద్ద పెద్దోళ్ళ పేర్లు చెప్పుకుంటా పైసలు కమాయించనీకి దమ్కిలిస్తుర్రు. అగో అట్లనే ఏపీ సీఎం చంద్రబాబు సార్ పర్సనల్ సెక్రటరీని అని చెప్పి ఎవరో పెద్ద పెద్ద అధికారులకు వ్యాపారం చేసేటోళ్లకు ఫోన్లు చేసి పైసలు డిమాండ్ చేసిర్రాట. అంతేకాదు గా ఫేక్ వాట్సాప్ కి చంద్రబాబు సార్ బొమ్మనే డీపీ లెక్క పెట్టిర్రాట. దీంతోని ముచ్చటెరికైన ఓ మాజీ అధికారి సైబర్ పోలీసోళ్లకు ఫిర్యాదైతే వాళ్ళు ఎవ్వలనేది ఎంకలాడుతుర్రాట. ఇక ఇదిట్లుంటే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్నంలోండే ధీరజ్ అనే గీ తమ్ముడు పోయినేడాది నవంబర్ నెలల ఇంట్లో కూర్చొనే డబ్బులు సంపాదించుర్రి అనే ఒక ఫేక్ లింక్ వస్తే దాన్ని వత్తిండట. ఇక అప్పటి సంది మనోడు కాండ్ నుంచి టాస్క్ల పేరు చెప్పి అప్పుడిన్ని ఇప్పుడిన్ని అన్ని కలిపి 3 లక్షల దాకా గుంజిర్రాట. అంతేనా అనే తమ్మి? వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి టాస్క్లు అని చెప్పి ఇచ్చారు. మనీ వస్తే అది అని చెప్పి అని టెలిగ్రామ్ లింక్ పెట్టారు. టెలిగ్రామ్ లింక్ లో పెట్టేసరికి టాస్క్లు అని చెప్పి క్లిక్ చేశాను. క్లిక్ చేయడం వల్ల ఫస్ట్ 2 టాస్కులు మామూలుగానే జరిగాయి. తర్వాత 3వ టాస్క్ నుంచి డబ్బులు అడగడం మొదలు పెట్టారు. ఆ డబ్బులు పెట్టిన తర్వాత అది మీ డబ్బులు ఆగిపోయినాయి అది అని చెప్పి నా దగ్గర చాలా మనీ తీసుకుంది. చాలా అమౌంట్ పోయింది. కాదన్నట్లు నీ పైసలు నీకు కావాలంటే ఇంకో 3 లక్షలు కొట్టు అని చెప్పిర్రట. అప్పుడు గాని తమ్మునికి అసలు సినిమా అర్థమయ్యింది. కథ ఎట్లెట్లనో ఉందని సీదా పోయి స్టేషన్ల ఫిర్యాదైతే వాళ్ళు కేసు పెట్టి దోలాడుతుర్రు. అటు మన్యం జిల్లా రెల్లదిక్కు కూడా ఆన్లైన్ మోసమోట అయ్యింది. టిక్కబాయ్ ఊళ్ళో ఉండే సోమేష్ కు ఎవడో ఫేక్ కాల్ చేసిండట. చేసి మీకు 3 లక్షలు పంపుతాం, గా పైసలు మీ ఖాతాలో పడాలంటే మొదలు కొంత కట్టాలి అని చెప్పంగానే మనోడు 13,000 దాకా కట్టిండట. మరి ఎవరికి కట్టిండో అడుగుదాం పార్. మెసేజ్ పంపించి ₹1,00,000 పెట్టేమని మెసేజ్ పెట్టారు. 9,330 ఫోన్ పే చేశాను. ఇప్పటి వరకు 4 రోజులు గడిచిన సమాచారం ఏంటి తెలియలేదు, రాలేదు. అకౌంట్లో చూస్తే రూపాయి కూడా లేదు. నేను హర్ష హెల్పింగ్ సెంటర్ అని చెప్పి డబ్బులు వేసి మోసపోయాను. కాదన్నట్లు ముచ్చట 13,000 రూపాయలు కడితే కనీసం 13 రూపాయలు కూడా రాకపోయేటోరకు నాకెవడో టోపీ పెట్టిండని ఆయనతో ఊరికి పోలీసులకు ఫిర్యాదయిండట. చూసిర్రు కదా, ఉత్త పుణ్యానికి పైసలు ఎవ్వడియ్యడు. ఓ కాళ్ళ ఇస్తామని చెప్పినా నమ్మకుర్రి. ఆ టెంక గిట్ల స్టేషన్ మెట్లెక్క కుర్రి. వానాకాలం సొచ్చి గిన్ని దినాలైతుంది గాని గా వానలకు నమ్మి శెల్కల ఇత్తులు పెట్టిన రైతులు మాత్రం ఒక్క గట్టి జల్లన్న పడదాయే అన్నట్లు మొన్నటి దాకా పెద్ద గోసనే పడ్డారు. ఇక ఆలస్యంగానైనా రైతుల గోస ఇన్న వానదేవుడు నేనొస్తున్న రైతన్నా అని అనుకుంటే రానే వచ్చిండు. వచ్చడంటే అట్లిట్లా కాదు సుమా, ఓ మల్క దంచిండు. మరి రైతులు సంబరపడుడేమో గాని వానలు జయంగా శానా దిక్కులాగమైందట. పాండ్ర చూద్దాం. అమీర్పేట్ హడలిపోయింది, బేగంపేట్ బెంగటిల్లింది, సికింద్రాబాద్ షిక్కిపోయింది, పంజాగుట్టకు పడిషం పట్టింది, మల్కాజ్గిరిలో మల్ల దంచింది, తార్నాక హబ్సిగూడను తాపకో మల్కార్చుకుంది. గిట్ల ఇక్కడుంది అక్కడ లేదు అనే లేకుండా వానదేవుడు ఆయతారం పొద్దుక పట్నం అంతా ఇయ్యర జోపిండు. షానొద్దుల తర్వాత పట్నంలో వానదేవుడు మోకందుకునుడుతోని ఎక్కడ చూసినా తోవలన్నీ మోతాదు చెరువులు లెక్క అయినాయి. దీంతోనే ఆఫీసులకెంచి ఇళ్లకు పోయే పబ్లిక్ మస్తు తిప్పలు పడ్డారు. గంటల కమాన్ తొవ్వలనే ఉండి ఇల్లు చేరటానికి ఎంతసేపు పడుతుందో తెలియక కింద మీద అయ్యిర్రు. పట్నం నడిబొడ్డునున్న పంజాగుట్టాల ఓ పెద్ద సినిమా టాకీస్ లో జనం సినిమా చూస్తుంటే టాకీస్ లో ఓ మూలకు కురుషుడు షురువైంది. చూడొచ్చిన వాళ్ళు గిదేంది అని అడిగితే చూస్తే చూడుర్రి లేకుంటే సపడుగాక ఓర్రి అని రూబాబ్గా మాట్లాడిర్రట. ఇక ఇదిట్లుంటే అటు యూసఫ్ కూడా కృష్ణానగర్ లో ఓ ఇంటి ముంగట పార్కింగ్ చేసిన కారు వరదల వడి కొట్టుకుపోయింది. అటు విశాఖ జిల్లా ముంచంగి పుట్టు దిక్కు వాగు జోరు మీద వారుతుంది. దీంతోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఊర్లైన కొడాపుట్టు, కెందుగూడ, మొల్లిపుట్టు ఊరోళ్ళు పానాలను అరిచేట్ల పెట్టుకుని దాటుతుర్రు. మేము ఇంత గోస తీస్తుంటే కూడా ఒక్క బ్రిడ్జ్ అన్న వేస్తలేరు సారు అని ఒక తీరుగా అడుగుతుర్రు. అటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా జోరు వానలు జయంగా 2 ఇళ్లు కూలినాయి. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పట్లున్న ఇండ్లు ఒకటేసారి డుబుక్కున కూలడంతోని ఇంటోళ్లు మస్తు బుగులు పడ్డారట. గిట్ల 2 తెలుగు రాష్ట్రాలల్ల వానదేవుడు మోక చూపించి ఒకటే దెబ్బకు మస్తు ఆగం పట్టించిండు. ముంగట కూడా శీతం వానలున్నాయి. జనం అంతా పాయలంగా సోయ మీద ఉండాలే అన్నట్లు కోరుతుర్రు అధికారులు.
జనాల కోసం సర్కారు ఎన్ని పథకాలు పెట్టినా ఎన్ని సవలతులు చేసినా సరే అన్నిటికంటే మొదలు ఊళ్ళో ఓ బడి కట్టియాలి. చదువుకుంటానికి గా ఎగ్రం చేసినాకనే ఇంకేదైనా చేయాలి. కానీ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఓ ఊరికి సర్కారు బడి కట్టించుడు మర్చిపోయినట్లున్నది. అందుకే ఊరోళ్ళంతా ఒకటై ఓ ఎగ్రం చేసిర్రు. మరి గదేందో మనం కూడా చూడాలి కదా. చలో చూస్తుర్రు కదా, ఊరంతా ఒకటైంది. తలా ఓ దిక్కు తగిలి ఒకళ్ళు మట్టి అందిస్తుంటే కొందరు మోసుకొస్తుర్రు, కొందరు తడకలు కడుతుంటే కొందరు మట్టి ఊసి గోడలు పెట్టిర్రు. ఇట్లా నపరో పని చేసి వారం దినాలలోనే బడి కట్టిర్రు. గదేంది గుడిసెను చూపించుకుంటా బడి అంటుర్రు అనంటే గిది బడే మరి. అల్లూరి జిల్లా అనంతగిరి తెంగల్ బంద ఊరుకు చెందిన గీ ఆదివాసీలంతా గుడి ఈ బడిని కట్టిర్రు. మరి బడంటే సిమెంట్ గోడలు, నల్ల బోర్డు, బెంచీలు ఉంటాయి గాని గిడ గవేం లేవంటే దీని వెనక ఓ ముచ్చటుంది. ఈ తెంగల్ బంద ఊరి పిల్లలు పక్క పొంటి ఉన్న గంగవరం అనే ఊళ్లకు చదువుకుంటానికి పోతుర్రట. ఇక గీ నడమ అటు దిక్కు వాగు బొంగి పొల్లగాండ్లు పోతానికి తక్లీబైందట. దీంతోని పోరలంతా ఇంటికాడనే ఉంటుర్రట. ముచ్చటను అధికారులకు ఎరక చేస్తే వాళ్ళొచ్చి చూసిర్రట. మీ ఊళ్ళో కనీసం ఒక రేకుల గుడిసెన్న ఉంటే మేం సార్లని పెడతాం అన్నట్లు చెప్పిర్రట. గదిన్న ఆదివాసులంతా తలా ఇన్ని పైసలు వేసుకొని వారం దినాలలోనే గీ బడి కట్టిర్రు. తట్టలు పారలు అందుకొని అట్లిట్లా పైకప్పు కూడా పెట్టి బడి తయారైంది. ఇక సార్లను వంపుర్రి సారో అని ఒక తీరుగా అడుగుతుర్రు. అన్నట్లు మీరు చెప్పినట్లే బడి కట్టినాం. కట్టి కూడా 3 వద్దులైతుంది. ఇప్పుడన్నా సార్లను వంపుర్రి సారో అని ఒక తీరుగా బతిల్లాడుతుర్రు. అందరి పిల్లలు బళ్ళకి పోతుంటే మా పొల్లగాండ్లు ఇంటికాడ వండుకుంటా వచ్చిన ఆ 4 ముక్కలు కూడా మర్చిపోతుర్రు. జర దయచేసి మా పిల్లల ముఖం చూడుర్రి అన్నట్లు అడుగుతుర్రు. చూడుర్రి, పిల్లలకు చదువు చెప్పాలని ఆదివాసీల ఆరాటం ఎట్లుందో. మరి వాళ్ళు గొంతెమ్మ కోరికలేం కోరతలేరు. వాళ్ళ పొల్లగాండ్లకు 4 అక్షరం ముక్కలు నేర్పియమని అడుగుతుర్రు. అసలుకైతే సర్కారే బడి కట్టించి అండ్ల పంతులను కూడా పెట్టాలి. కానీ బడి ఆళ్ళు కట్టుకొని సార్లను పెట్టమని అడుగుతుర్రు. మరి గీ ముచ్చటిన్నాకనన్నా అధికారులు సార్లను పెడతారో లేదో చూడాలి అని అంటుర్రు గీ ముచ్చటిన్నోళ్ళు. అసలే వానాకాలం మోకందుకుంది. దీంతో ఎప్పుడు ఏడ వాన పడుతుంది, ఏడ పిడుగు పడుతుంది అనేది అస్సలు చెప్పరాకుండా ఉంటుంటది. అందుకే ఏడికన్నా పోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్లా కాకుండా నాకు ఈతొచ్చు, పెద్ద పెద్ద బాయిల్లోనే ఈత కొట్టినోన్ని అసొంటిది గీ వరద నాకు లెక్కన అని వెనక ముందు చూడకుండా పోయిర్రనుకో అటెంక పానాలు పోయే కథ అవుతుంది. ఇగో గిట్లా థార్ బండి ఎంత మోనగానిదో చూద్దామని పోయిర్రా, లేకుంటే డాంబార్ రోడ్డు మీద ఉరికినట్లు బురదల కూడా అంతే రువ్వడగా ఉరుకుతుంది అని చెకింగ్ చేస్తానికి పోయిర్రా తెలియదు గాని వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్ట్ కాలువలో ఓ 3 తార్ బండ్లు దిగబడ్డాయి. ఆయతారం నాడు అట్లా పోయి తిరిగొద్దామని పట్నంకించి కోటపల్లి దిక్కు 3 బండ్లల్లో బయలుదేరిర్రట. అట్లా కోటపల్లి కాలువలకు బండ్లు దించి ఫోటోలు గీటోలు తీసుకోవాలి అని అనుకుర్రో ఏం పాడో గాని ఇంతల్నే వాన దంచుడు దంచిందట. కాలువంతా నల్లరేగడి అయ్యేటొరకు శినుకులకు భూమంతా జర్ర చేపట్లనే చిత్తడి అయ్యింది. దీంతోని అరెరే శినుకులు పడుతున్నాయి బండ్లు తీద్దాంపా అని చాలు చేసేటొరకు గిర్రలు దిగబడి బండి కూలబడ్డది. మీది బాజుకెంచి కాలువల నీళ్లు కూడా పెరిగి చూస్తుండగానే పయ్యలు కాన్ రాకుండా అయినాయి. 3 తార్ బండ్లే కాకుండా ఓ ట్రాక్టర్ కూడా తిరగబడ్డది. మరి ట్రాక్టర్ తెచ్చి దీంతోని కార్లను బయటికి గుంజుదామని చూసిర్రా ఎట్లా అనేది తెలియదు గాని కార్లతో పాటు అది కూడా అండ్లనే ఇరుక్కుపోయింది. బయటికి పోయి వాతావరణం అందాలను చూసొద్దామని పోయినోళ్ళు వెనక ముందు ఏమైతుందో కనిపెట్టలేక గిట్ల బురదమడోసొంటి కాలువల ఇరుక్కుపోయిర్రట. కళ్ళు మూసి తెరిచే లోపట్ల బండ్లు దిగబడుతోని ఏం చేయాలనో అర్థం కాక అట్లే నిలబడి చూసిర్రట. ఎంత కార్లైనా కూడా రోడ్ల మీద నడుస్తాయి గాని బురదలు ఎట్లా నడుస్తాయి? ఊకెగా బండ్లు ఏడనో ఒడ్డుకు పెట్టిపోతే వడిచిపోయేదానికి లేందో ఏగలం మోపు చేసుకుర్రు. సక్కదనాల బండ్లను షెడ్ల పాలు చేసిర్రు. ఇది చూసన్నా ఎటన్నా పోతే అక్కడ ఎట్లుంటది ఏం కథ అనేది చూసుకోర్రి, లేకుంటే మీ కథ కూడా గిట్లనే అవుతుంది అని అంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.